ఇంకా రెండో ప్రముఖ వ్యక్తి టీజీ వెంకటేష్ గారు సార్ ఫ్రమ్ కర్నూలు. ఆయన చాలా పెద్ద పారిశ్రామికవేత్త. అవును సార్, అవును. ఆయన ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 2113 సార్. ఓకే. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 333 సార్. ఓకే. ఇంకా నాలుగో ప్రముఖ వ్యక్తి ఆయనకి ఎంత వస్తుంది? ఆయనకు సేమ్ 61,000 వస్తుంది రెండు కలిపి. అంతే. ఓకే. అంటే రాష్ట్రాలకి వేరియేషన్ ఉంది సార్. వేరియేషన్. తెలంగాణలో అయితే ఒకసారి మీరు పని చేస్తే 50,000 ఇస్తారు, మాక్సిమం 70,000 ఇస్తారు. తెలంగాణలో ఒకవేళ మీరు చనిపోయిన తర్వాత భాగస్వామికి ఫుల్ పెన్షన్ ఇస్తారు సార్. ఫుల్ పెన్షన్. ఆంధ్రప్రదేశ్లో సగం పై అంతమే ఇస్తున్నారు. ఓకే. వైఫ్ కి ఫుల్ పెన్షన్ సార్ తెలంగాణలో. సో ఇంకా నాలుగో ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు. ఆయన ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 218 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 85 సార్. ఇంకా ఐదో ప్రముఖ వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు ఫ్రమ్ అనంతపురం. కర్నూలు ఎంపీ, అనంతపురం ఎంపీగా కూడా చేసినట్టు. అవును సార్. అనంతపురం ఎంపీ ఎమ్మెల్యే సంథింగ్ రెండు చేశారు సార్. రెండు చేశారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 674 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 371. ఇంకా మన తెలంగాణ విషయానికి వస్తే సార్, సర్వే సత్యనారాయణ గారు మల్కాజ్గిరి నుంచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అవును. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 694. ఓకే. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ నెంబర్ సార్ది 2223. ఓకే. సర్వే సత్యనారాయణ గారు. అలాగే ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు గారు ఎంపీగా మరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కూడా ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 1383. ఎవరు? సోయం బాపురావు. అవును సార్. ఆదిలాబాద్ ఎంపీ ఎక్స్. అవును సార్. అలాగే ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 1990 సార్. ఓకే సార్. ఇక్కడ నేను ప్రముఖులను మాత్రమే ప్రస్తావించడానికి కారణం, మీరు ముందుకు వస్తే మీ పార్టీ ప్రతి పార్టీ వ్యక్తుల్ని ప్రస్తావించాను సార్. మీరు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలబడితే మీ పార్టీలో ఉండే మిగతా వాళ్ళు కూడా ఒక పెన్షన్ మాత్రమే తీసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నారు సార్. తర్వాత సో ఇది కేవలం వీళ్ళని మాత్రమే మీరు ప్రముఖుల్ని తీసుకున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా? ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. లిస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను సార్. ఆ తర్వాత